శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 16వ అధ్యాయము. సాటేబాబాకు సన్నిహితంగా మెలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధిని సాధించలేకపోయాను. వయసు మళ్ళిన అతడు కామమును జయించలేకపోయాను. సాటేను పతనం నుండి రక్షించుట. షిరిడి గ్రామంలో పురుషులను శారీరక సుఖం కొరకు ఆకర్షించు చెడు ప్రవర్తన గల ఒక అందమైన స్త్రీ ఉండేది. అక్కడికి వెళ్ళవలనని అనుకున్న సాటే ముందుగా బాబా దగ్గరికి వెళ్ళగా, బాబా శాలకు వెళుచున్నావా అని ప్రశ్నించాను. ఆ స్త్రీ ఉండు ప్రదేశంలో అక్కడ వారు శాల అని పిలిచేవారు. కానీ సాటెకు ఆ విషయం అర్థం కాక శాల అనక పాఠశాల అనే భావంతో ఇంకేదో సమాధానం చెప్పాను. తర్వాత ఆ స్త్రీని ఇంటికి వెళ్లి వరండాలో కూర్చుని ముందుగా ఆమెతో కొన్ని సరసాల ఆలాపనలు సాగించాను. వారి మాటలు నైతిక పతనంకు సంసిద్ధంగా ఉండెను. సాటే లోపల ప్రవేశించుటకు సిద్ధమై గది తలుపులు తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరించినట్లుగా కనిపించెను. చేతితో ఏవో సైగలు చేశాను. ఇంత శ్రమపడి నా దగ్గరకు వచ్చినది ఇలా పతనం అవడానికా అని అడిగినట్లు సాటేకు అనిపించెను. అతడు వెంటనే వెనుదిరిగి మసీదుకు చేరెను. బాబా పాదములంటి మరల ఈ జన్మలో ఈ ఇంటిలోనికి ఆ ఇంటిలోనికి అడుగు పెట్టనని మనోనిశ్చయం చేసుకున్నాను. అది గ్రహించిన బాబా అభయహస్తం ఎత్తి ఆశీర్వదించెను. ఆ సంఘటన బాబా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. మౌన భావాలతోనే కథను నడిపారు. సాటే వలె కనువాడు ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఇంకెవరికీ తెలియకుండాను సాయి తన భక్తులను సంస్కరించేవారు. మేఘశ్యాముడు. మేఘుడు గొప్ప శివభక్తుడు. బాబాను శివావతారం అని భావించేవాడు. అతని శివభక్తికి నిదర్శనంగా పానపఠంలో ఉన్న శివలింగాన్ని ఎవరో భక్తులకు బాబాకు ఇవ్వగా వారు దాన్ని మేఘునికి బహకరిస్తారు. అతడు దాన్ని ప్రతినిత్యం అభిషేకం చేసేవాడు. ఆ తర్వాత దానికి గురుస్థాన్ వద్ద గల వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. నేటికి దాన్ని మనం చూడవచ్చును. ఒకనాడు మధ్యాహ్నం మేఘుడు సాటేవాడిలో తలుపు లోపల గడియ వేసుకుని నిద్రించుండెను. కల్లో బాబా కనిపించి మేఘ శివలింగమునకు దగ్గరలో త్రిశూలంను వాయమని చెప్పి అక్షంతలను అతనిపై చల్లెను. వెంటనే మేలుకొని చూడగా బాబా కనిపించలేదు. గది నిండా కల్లో బాబా చెల్లిన అక్షంతలు పడి ఉండెను. మేఘుడు ద్వారకామాయికి వెళ్లి నీవిప్పుడు త్రిశూలంను రక్షించమని వాడాకు వచ్చి ఆదేశించితివా అనెను. అవునని బాబా తలూపెను. నేను తలుపు లోపల గడియ వేసుకుని పడుకుని ఉండగా నీవెట్లు రాగలతువని మరలా ప్రశ్నించను. అందుకు బాబా బిడ్డ, సాయి అనగా ఈ కనిపించే శరీరం అనుకుంటేవా? నేను అన్ని చోట్ల కలను. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. నా రాకకు తలుపులు గోడలు ఇంకేమీ అడ్డురాలేవు అని చెప్పాను. మేఘశ్యాముడు 1912లో మరణించెను. అప్పుడు బాబా స్వయంగా వెళ్లి ఆ మృత శరీరాన్ని తాకి ఇతడు నా నిజభక్తుడని కన్నీరు కార్చెను. అతని శరీరానికి చేయవలసిన కర్మకాండలకు అగు ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరపున ఆ కార్యక్రమం చేయమని కాకా దీక్షిత్ను నియమించెను. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదులోకి వెళ్లి బాబా నీ విచిత్ర చర్యలకు మాకు అర్థమవటలేదు. ఎందరెందరో చనిపోగా మేమంతా విలపిస్తూ ఉంటే మరణం శరీరానికి గాని ఆత్మకు కాదని ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించే మీరు మేఘుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి శవం వెంట కొంత దూరం వెళ్లి వదలలేక విలపిస్తూ తిరిగి వచ్చితేమి అతనిపై మీకింత మమకారం కారణం ఏమిటని అడుగుతాడు. అందుకు బాబా చిరునవ్వు నవ్వుతూ క్షేమ మంచి ప్రశ్ననే వేసితివి. నీకు వచ్చిన 2 సందేహములు సత్యములే. కాకపోతే ఈ రెండింటిని సమన్వయపరచుకోవడమే అవసరం. ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు కారణకర్మలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి. అది లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది. గురువుని విమర్శించే స్థితి శిష్యుని వద్ద ఉన్నప్పుడు అతడు ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేడు సరికదా. తన పద్ధతిలోనే ప్రవర్తిస్తూ గురువు మనస్తాపం కలిగిస్తూ ఉంటాడు. అర్థం కాని విషయాలను మీకు తెలిసినంతలోనే నిర్ధారించుకుంటే మంచిది కాదు. ఇలాంటి స్థితి ప్రతి శిష్యులకు వస్తుంది. కానీ ఎవరైతే గురువుకు సర్వస్వ శరణాగతి అవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తమ మంచికేనని భావిస్తారు. వారి మనసులో ఈ ద్వంద్వభావం ఏర్పడే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ఈ విషయంలో ఆత్మనిత్య సత్యమనే విషయం యథార్థమే. నశించేది మరణించేది శరీరం కాని ఆత్మ కాదు. సాధారణంగా మరణించే మనుషులంతా మళ్ళీ ఇంకో శరీరంలో జన్మించి మనను కలుస్తూనే ఉంటారు. కానీ మేఘుడు ప్రాపంచిక విషయాలపై వ్యామోహాన్ని పూర్తిగా వదిలినవాడు. అతని
జన్మ పరంపర నుంచి విముక్తి లభించింది. అతడు తిరిగి జన్మించడు. ఆత్మరూపంలో సూర్యచంద్రాది గ్రహాలను దాటి వెళ్ళిపోతున్నాడు. అందువల్లనే అతని భావాలను బాధపడ్డాను అంటాడు. అక్కడే గల మహల్సపతి ఈ వివరణ విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించారు. ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైనదే ఆనందిస్తాడు. బాబా మహల్సపతిని చూసి, భగత్, అడగని వాడెప్పుడు తెలియని వాడుగానే ఉంటాడు. అడిగిన వాడు మాత్రం అడిగే వరకే తెలియనివాడుగా ఉంటాడు. అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెప్తారు. గ్రంథములను బాబా తాకి పవిత్రపరచుట. బాబా భక్తులు కొందరు మత గ్రంథములను పారాయణ చేయుటకు ప్రారంభించినప్పుడు దాన్ని బాబా వద్దకు తీసుకుని వచ్చి వారి చేతికి ఇచ్చేవారు. బాబా వాటిని తెరిచి లోపలి పేజీలను చూచి తిరిగి వాటిని భక్తులకు ఇచ్చేవారు. అలా బాబా తాకి పవిత్రపరిచిన గ్రంథములను పారాయణ చేసినచో ఫలితం ఎక్కువగా ఉంటుందని, విషయం చక్కగా బోధపడుతుందని, నిర్విఘ్నముగా పారాయణ సాగుతుందని వారి విశ్వాసం. ఒక్కొక్కసారి కాకా మహాజన్ ఏకనాథ భాగవతంను షిరిడికి తెచ్చను. శ్యామ దాన్ని చదువుటకు తీసుకుని మసీదుకు రాగా బాబా దాన్ని తీసుకుని చేతిలో తాకి దాన్ని తిరిగి శ్యామకిచ్చి తన వద్దనే ఉంచుకోమని చెప్పాను. అది కాకా పుస్తకం కాబట్టి తిరిగి ఇచ్చి వేయవలనని శ్యామ చెప్పాను. నేను దాన్ని నీకు ఇచ్చితిని, జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచము, అది నీకు ఎక్కువగా ఉపయోగపడినని బాబా చెప్పాను. ఇలా బాబా అనేక పుస్తకములను శ్యామకు ఇచ్చెను. శ్యామ అమాయకుడైన మూఢభక్తుడు, పెద్దగా చదువు లేనివాడు, ఆధ్యాత్మిక మత గ్రంథములను ఎక్కువగా చదివినవాడు. అందువల్లనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకములను ఇచ్చి ఉండవచ్చును. ఒకసారి రామదాసు శ్రీరామ భక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడే ఉన్నాను. ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామము, ఆధ్యాత్మిక రామాయణములను అనేక సార్లు పారాయణ చేశాను. ఒకనాడు ఆ రామదాసు విష్ణు సహస్రనామం పారాయణం చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి బయటకు పంపించెను. అతడు పారాయణను ఆపి బాబా ఆజ్ఞ ప్రకారం బయటికి వెళ్ళాను. అప్పుడు బాబా విష్ణు సహస్రనామం పుస్తకం తీసుకుని శ్యామకిస్తూ, శ్యామ, ఈ పుస్తకము చాలా విలువైనది, గొప్ప ఫలదాత. నీకు నేను దీన్ని బహుకరిస్తున్నాను. దీన్ని శ్రద్ధా భక్తులతో చదువు. ఒకసారి నా గుండె వేగం కొట్టుకునే చుచ్చే చాలా బాధపడితే ప్రాణాపాయం కూడా సంభవించినేమో అనుకుంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈ పుస్తకంను హృదయపూర్వకంగా హత్తుకుంటుంది. అది నాకెంతో మేలు చేశాను. వెంటనే ఆ బాధ తగ్గినది. అల్లాయే స్వయంగా వచ్చి నన్ను బాగు చేసుకుంటున్నాని. అలాంటి గొప్ప మహిమ గల ఈ పుస్తకం ఒకటిచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. రోజుకు ఒక నామం చొప్పున చదివినను ఎంతో మేలు కలుగునని చెప్పాను. శ్యామ తన పుస్తకం వద్దని చెప్పాను. రామదాసు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి అగుట వలన అతని పుస్తకం తీసుకునిచో అతనితో తప్పక జగడం వచ్చునని భయపడ్డాను. కానీ బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయాను. రామదాసు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని చాలా గొడవ చేశాను. శ్యామ ఎంత నిదానంగా విషయమంతా చెప్పినా శాంతించలేదు. అప్పుడు బాబా అతన్ని దగ్గరకు పిలిచి, రామదాసు, నీవు చికాకు పడి కోపగించుకుంటున్నావెందుకు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వానితో జగడమాడేది ఎలా? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడము. పవిత్ర గ్రంథంలో ప్రతినిత్యం నీవు పారాయణ చేయుచున్నావు, కానీ నీ మనసు ఇంకా అపవిత్రంగానే ఉన్నది. నిజమైన రామదాసునికి సమభావం కావాలని కానీ మమకారం కాదు. ధనమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును, కానీ మనుషులు రారు. జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించము. నీకు ఈ విషయం కంఠస్థంగా వచ్చును. నీకు ఈ పుస్తకం కంఠస్థంగా వచ్చును. శ్యామాను కూడా దాన్ని చదివి మేలు పొందనేమో. నీ పుస్తకం బదులు కావలనచో శ్యామ వద్ద నుంచి వేరే పుస్తకం తీసుకునమని చెప్పాను. బాబా యొక్క మధుర కోమలమైన ఈ బోధనను విని రామదాసు శాంతించి పంచరత్న గీతను శ్యామ నుంచి కావాలని కోరాను. బాబా చేసిన పైబోధ కేవలం రామదాసునికే కాదు, మనందరికీ వర్తించును. ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా, సాక్షాత్ భగవంతుని సన్నిధిలో కాలం గడిపినా హృదయం పవిత్రం కానిచో ఫలితం ఉండదు. బాహ్య వస్తువుల మీద మమకారం, నేను నాది అనే అహంభావాలు పోవాలి. అందరూ ఒకటేనని సమభావం రావాలి. అలాంటి హృదయ ప్రవర్తనకు ప్రతివారు ప్రయత్నించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ తిలక్ రాసిన గీతారహస్యమును గ్రంథమును తీసుకుని బాబా దర్శనంకే వెళ్ళగా బాబా దాన్ని అడిగి తీసుకుని లోపలి పేజీలను చూచి తన జేబులో నుంచి ₹1 బిల్లను తీసి పుస్తకంతో పాటుగా దక్షిణ తిరిగి జోగునికిస్తూ, దీన్ని పూర్తిగా శ్రద్ధగా చదవము.
నీకు మేలు కలిగినని ఆశీర్వదించెను. బాబా పవిత్ర గ్రంథంను ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలా మంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏవైనా పుస్తకాలు కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీద ఉంచి పవిత్రపరుచుకుని తర్వాతే పారాయణం ప్రారంభిస్తారు. మరికొందరు ఎక్కడ ఏ కొత్త వస్తువు కొనినా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు. సాయుగం కైలాసంలో ఉండే శివరూపం మానుష రూపంలో భూమికి దిగి వచ్చిన అవతారం షిరిడి సాయిబాబా. లోకక్షేమం కోసం విషయాన్ని కంఠం వద్దే నిలిపి పరుల క్షేమం కోసం తన బాధను అనుభవించిన దయాళుడైన గర్లకంఠుడు బోలా శంకరుడు సాయి. అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం. సాయి పూజ శుభప్రదం. వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటలకందని అలౌకికమైన ఆనంద డోలికలతో తేలియాడుతూ ఉండేవారట. బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. బాబా మోసాన్ని కాని భగవంతుని యందు సంపూర్ణ గాని కోరిక భగవంతునికి ప్రతిరూపాలైన సర్వ ప్రాణులకు సేవ చేసి ఆనందింపజేయాలని ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు. సాయి అంటే ప్రేమ, నిస్వార్థ ప్రేమ, పవిత్ర ప్రేమ. కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తిభవించిన రూపం సాయి. వీరిని ప్రేమ కేవలం మానవ జాతిపైనే కాక పశుపక్షాది సర్వజీవులపై కూడా సమంగా వ్యాపించి ఉండేది. ధనం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, రాజకీయాల పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకుని నాయకులే మరలా ఆ జనానికి సంబంధించిన ధనాన్నే దాచి కోట్లకు పడగలెత్తుతూ అవసరమైతే ఆ జనంపైనే మళ్ళీ మరణహోమం సాగించి ప్రజాసేవకులమని ప్రజానాయకులమని ప్రచారం చేసుకునే దోపిడీ దొంగలు, కూనీకోరులు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలో సాయి ప్రేమతత్వం విపరీతంగా ప్రచారం చేయబడాలి. తద్వారా సమాజంలో సోదర ప్రేమ వ్యాపించాలి. శాంతి సుఖాలు మానవులందరికీ సమంగాను శాశ్వతంగాను లభించాలి. అదే సాయి ప్రచార లక్ష్యం. అందుకే ఈనాడు సాయి ప్రపంచం వాడవాడలా పల్లెపల్లెలా వెల్లువై ప్రవహిస్తున్నది. సాయుగం రాబోతున్నది. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని సిద్ధాంతాలను తనలో అంతర్లీనం చేసుకుని వసుదైక కుటుంబంగా మానవులందరినీ మధ్యన పరస్పర ప్రేమ బీజాలను నాటే ఈ సాయి శకంలో ఉన్న ఈ పాఠకులందరూ ధన్యులు. వీరందరినీ సాయి సైనికులుగా మార్చి సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి రక్షించే బలవత్తరమైన సాయి సైన్యంగా తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 16వ అధ్యాయం సంపూర్ణం.